హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాలు. మీ అందరికీ తెలిసిందే, రకరకాల ఊరగాయల్ని వడియాల్ని పరిచయం చేసే మన ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాల్లో భాగంగా మనం ఇప్పుడు కౌశల్య గారి ఇంటికి వెళ్ళబోతున్నాం. సో తను ఏం స్పెషల్స్ తయారు చేస్తారేంటో వెళ్ళి తెలుసుకుందామా? పదండి. ఓకే, మరి మనం కౌశల్య గారి దగ్గరికి వచ్చేసాము. కౌశల్య గారితో పాటు వాళ్ళ గ్యాంగ్ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తారు. ముందుగా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు కౌశల్య గారు? చాలా బాగున్నాను. మీ గ్యాంగ్ అంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అసలు. అది మా గ్యాంగ్ ఒక సీక్రెట్. అది నళిని గారు నమస్కారం. నమస్కారం. రాజశ్రీ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? రాధా గారు నమస్కారం. చాలా బాగున్నాను. శుభ్రంగా దిట్టంగా ఊరగాయలు వడియాల పుణ్యం అంటూ అన్ని రుచులు చేస్తూ చాలా హెల్దీగా ఫిట్ గా ఉన్నారు. కౌశల్య గారు ఏంటి స్పెషల్? ఇవాళ మనం రుబ్బు రోలుతోటి మంచిగా రుబ్బి టమాటో పచ్చడి చేద్దాం. సో టొమాటో పచ్చడి జనరల్ గా మనం బయట చాలా దగ్గర చూస్తుంటాం, కానీ కౌశల్య గారు టొమాటో పచ్చడి చేద్దాం అన్నారంటే ఖచ్చితంగా దానికి ఏదో స్పెషల్ అయితే ఉండుంటుంది. అంతకంటే ముందు మీ అందరికి ఒక మంచి కాంప్లిమెంట్ నా సైడ్ నుంచి. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు, ఒక రెయిన్బో లాగా ఉన్నారు అందరూ. కలర్ఫుల్ సారీస్, మంచి చక్క పట్టు చీరల్లో చాలా బ్రైట్ కలర్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో టొమాటో పచ్చడి తయారు చేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. టమాటో నిల్వ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే ఎండబెట్టిన టమాటోలు, నూనె, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, ఎర్రమిరపకాయలు, శనగపప్పు, కారం, కరివేపాకు, చింతపండు, టమాటో గుజ్జు. సో టొమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చూసేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వెలిగిద్దాం. సో చాలా ఇంపార్టెంట్, ఏదైనా సరే మనం తయారు చేసే ముందు మనం ఫస్ట్ స్టెప్ స్టవ్ వెలిగించడం నేర్చుకోవాలి. సో సక్సెస్ఫుల్ గా మనం స్టవ్ వెలిగించేసాం కౌశల్య గారు. సక్సెస్ఫుల్ గా స్టవ్ వెలిగించామంటారేంటి? స్టవ్ వెలిగించడం మా విద్య ఏంటి? ఈ మగ పిల్లలు ఉన్నతో ఇదే బాధ. బ్యాచులర్స్ స్టవ్ వెలిగించడం కూడా రాదు. మీకు క్లాస్ పీకాలి. కడాయి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ నూనె పోయాలి. రాజ్ అనాలి కదా. నేను రాజ్. చాలా మంది తెలియని ఫ్లో లో రాజు అంటారు. స్టైల్ గా రాజ్ అన్నమాట. ఇంకొకసారి చెప్పారు. ఇప్పుడు నా మెజర్మెంట్లు అన్ని చూసుకున్నాను. నేను అన్నీను వేసే అన్నిటికీ ఇక్కడ కిలోకి నేనైతే పావు వేస్తున్నాను. మీరు ఎంత వేస్తారు చెప్పండి. కిలో టమాటోకి పావు కిలో ఉప్పు, పావు కిలో కారం, పావు కిలో చింతపండు వేస్తాము. మొదలు అంటే కారం తక్కువ తినేవాళ్ళకి కొంచెం తగ్గించవచ్చు. అయితే మనకు కూడా సేమ్ మెజర్మెంట్లు ఉన్నాయండి. మనకి వాళ్ళకి ఏం క్లాష్ లేదు. వాళ్ళు విజయవాడ వాళ్ళండి. విజయవాడనా? ప్రాంత భేదాలు లేవు పచ్చడికి. సేమ్ క్లాష్ లేదు. పచ్చళ్ళు అక్కడికైనా సేమ్. ఇగో శనగపప్పు ఇవ్వండి రాజు. రాజ్ మళ్ళీ మర్చిపోతానండి మీ పేరు బాబోయ్. ఇదే శనగపప్పు. ఆయిల్ కూడా వేడెక్కిస్తున్నాను. తర్వాత ఆవాలు పోల్చుకోగలరా? ఆవాలు. మీ దయ వల్ల నాకు అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం నిద్రలో లేపడిగినా కూడా ఇచ్చేస్తాను. మాత్రం నోట్లో వేసుకోకండి అస్సలు. ఇప్పుడు ఏమేమంటారు? మిరపకాయలు, కరివేపాకు, చిట్టి మిరపకాయలు, కరివేపాకు కూడా. కరివేపాకు, చిట్టి మిరపకాయలు అని పేరు పెట్టాడు. వేసామంటారా? మొత్తం కొంచెం లాస్ట్ కి కొంచెం అందరం దూరం జరిగి పసుపు ఇంక వేయకుండా కొంచెం స్పైస్ కోరుకుంటారు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా. ఇప్పుడు నేను స్టవ్ ఆపిస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేయండి. అందరూ దూరంగా జరగండి. పట్పట్లాడుతుంది. కరివేపాకు వేస్తున్నాను నేను. అందుకే నన్ను ఏమంటారా కరివేపాకు. అమ్మ కౌశల్య గారు, మీరు నా మీద ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారుగా. అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాం. మన ఈ వాసన మీకు నచ్చుతుందా? ఇంగువ వాసన చాలా బాగుంది. ఇంగు నచ్చకపోతే వెల్లిపాయ వేసుకోవచ్చు. చాలా మంది ఇంగు వేసుకుంటారు, చాలా మంది వెల్లిపాయలు వేసుకుంటారు. మనం కొంచెం బాగుంటుంది. ఒకసారి ఇంగు వేస్తున్నాం ఇందులో. ఓకే, ఇంగు వేసి ఆపేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనం రుబ్బుకోవడం పచ్చడి. ఓకే, రుబ్బేద్దాం. రుబ్బు రోల్ రెడీగా ఉంది. చింతపండును టమాటో గుజ్జు కలిపింది. చింతపండు టమాటో గుజ్జు మిక్స్.
కారం కూడా తీసుకొచ్చేసేయండి. ఆ. ఇందులో ఉప్పు వేసే అవసరం ఉండదు, మనం ముందే ఉప్పు వేసేసుకుంటాం. ఓకే. ఆ టొమాటోస్ ఓకే, టమాటోలు మనం ముక్కలు కోసిస్తాం కదండి, ఆ ముక్కలు టమాటోలు నానబెట్టి పెడతాం. ఒక 2 రోజులు 3 రోజులు నానబెడతాం. అది యాక్చువల్గా 2 రోజులు, అన్ని 3 రోజులు అనేవారు. నానబెట్టేసిన తర్వాత ముక్కలు పిండేస్తాము, ఊట పిండేసేసి ఎండబెడతాం. ఊటలోని చింతపండు కూడా వేసేస్తాం. ఆ చింతపండును ఇది 2 కలిపింది అనమాట ఇది బెసము. ఇలాంటి పచ్చళ్ళు మిక్సీలో ఎక్కువ బాగా రావు, ఇంకా వెట్ గ్రైండర్లో అయితే కొంచెం బాగా వస్తాయి. అసలు దీంట్లో చేసిన పచ్చళ్ళు ఆ టేస్ట్ వేరు. ఇది కారం కూడా వేసేయండి. 1/2 కిలో కారం, కిలోకి 1/2 అని సరిగ్గా లెక్క. కిలో టొమాటోస్ కి అన్ని పావు పడుతున్నాయి. సో కొలతలు కొంచెం జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటుండండి. ఇది తొందరగా నలిగిపోతే మెంతి పిండి కొంచెం మనం వేసుకుంటాం ఇందులో. మెత్తగా నలిగిపోయిందమ్మా, రాధా చూసారా? చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో తీసేస్తాను ఒక బౌల్లోకి. మిక్సీలో కంటే రోల్లో చేస్తే బాగా టేస్ట్ అని అంటారు కదా కౌశల్య గారు? న్యాచురల్. ఎందుకు? ఏదైనా అండి కట్టెల పొయ్యి మీద రోట్లోని చేసేవి న్యాచురల్ గా ఉంటాయి. అవి ఏంటంటే శుద్ధిలా మెత్తగా అయిపోతాయి. ఇందులో కచ్చబచ్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలన్నీ మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతాయి. అందులో అయితే కొంచెం కచ్చబచ్చగా నూరుకోవచ్చు. ఇది మెత్తగా రుబ్బకూడదు, అంటే సగం ముక్క ఉన్నట్టు సగం లేనట్టు అలాగా, అంటే కొంచెం పంటకి కచ్చరా ఉండాలన్నమాట. కచ్చడా కాదు, కచ్చడా అంటే ఏంటి తెలుసా? చెత్త. కచ్చపచ్చ అంటే సగం ముక్కలై సగం ముక్కలు కాంది. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, వాళ్ళకి చాలా నేర్పించాలండి. కానీ కౌశల్య గారు ఇది టొమాటోస్ ఎలా చేశారు? భలే ఉన్నాయి, చూడటానికి ఎలా ఉన్నాయంటే ప్రాన్స్ లా ఉన్నాయి. ప్రాన్స్ నాకండి ఎంత అల్లరి పెడతారంటే ఏ చేసినా చూడండి, టొమాటోస్ లాగా ఉన్నాయి ఇవి. అంటే దీన్ని ఏదో చేశారు, ఏదో ప్రాసెస్ అయితే జరిగింది. ఎండబెట్టారు. ఇప్పుడు మనం రుబ్బింది సగం కొంచెం కొంచెం రుబ్బుకున్నాం, ఎక్కువ రుబ్బుకోలే. రుబ్బి నీళ్ళలో వేసేస్తున్నాం. ఇంకా కొంచెం ఉన్నది, ఇప్పుడు మిగిలినవి కూడా వేసేద్దాం. ఓకే. మనం ఎక్స్ట్రా ఉంచుకున్న కారం, మనం పక్కన పెట్టుకున్న కారాన్ని ఇందులో కలిపిస్తున్నాం. అయిపోయింది. కారం కూడా వేసేసాం, మెంతిపిండి కూడా వేసేయండి. సో దీన్ని ఖచ్చితంగా మనం ఈ రుబ్బు రోల్లోనే చేయాలి. అలా నేను లేదండి, రుబ్బులో చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు చూడండి, పాతరాతి యుగాల్లోకి వెళ్ళేటట్టు పాతకాల వంటలు. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పట్లో అలా రుబ్బుకుని అంతంత హార్డ్ వర్క్ చేశాక వాళ్ళు ఎక్సర్సైజ్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలందరూ జిమ్ అవన్నీ వెళ్తారు, అవసరం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది రాష్ట్రీ గారు. అందుకనే కొంచెం ఇలాంటి ప్రిఫర్ చేస్తారా? ఫిట్ గా ఉన్నాం లేదంటారు. మీరు ఫిట్ గా లేరు అన్నారా? రుబ్బి ఫిట్ గా అయిపోయాం మేము. ఈ సీక్రెట్ ఇదే అన్నమాట. ఇంకోటి, అప్పట్లో వాళ్ళు కూడా అంటే 80+ 90 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకునే వాళ్ళు, అసలు ఎవరు హెల్ప్ తీసుకునే వాళ్ళు కాదు. అది మాత్రం చాలా కరెక్ట్ అండి. ఉద్దేశం ఏంటండి, మా అందరి దగ్గర కూర్చొని 80+ ఇది అది చెప్తున్నారు. మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మాట్లాడుతున్నాం కాబట్టి. సరే, పచ్చడి అయిపోయింది. నో మోర్ కమెంట్స్. చక్కగా పక్కన పెట్టేసుకుంటున్నాం. కౌశల్య గారు దోశలు వేస్తే పచ్చడి దోశ తినేస్తాం. అమ్మ బాబాయ్, పెద్ద టెండరే పెట్టింది మా ఫ్రెండ్. మొత్తానికి టొమాటోస్, కారం అన్ని వేసేసి కచ్చా పచ్చా, కరెక్ట్ గా చెప్పాను, కచ్చా పచ్చా లాగా రుబ్బేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి కౌశల్య? నెక్స్ట్ ఏంటంటే ఇది కిందకి దింపేస్తాం. నల్లి ఒకసారి పట్టుకోండి. ఇప్పుడు మనకు కాచి నూనె ఉన్నది కదండి, ఈ తిరగమూత అంతా ఇందులో వేసేస్తున్నాం. ఓకే. సో కౌశల్య గారు, తిప్పే ఆఫర్ నాకు ఇస్తారా? ఇస్తాను, మీకు తిప్పే ఓపిక ఉంటే. అయ్యో, నేను మా స్కూల్లో చదువుతున్నప్పుడు కొడితే బల్లలు కూడా బద్దలైపోయాయి. ఇది పెద్ద లెక్క కాదు. పచ్చడి మొత్తం కలిసిపోయింది బాబు, చాలా బాగా కలిసింది. సో నేను కలిపాను కాబట్టి ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోద్ది అంతే. అమిర్చిన దాంట్లో అత్తగారు వేలు పెట్టడం అని అంటే అంతా ఆవిడ చేసాక మీరు క్రెడిట్ అంతా మీరు తీసుకుంటున్నారు. అదేదో సినిమాలో ఇంటి వరకు సామాన్లు పట్టుకెళ్తారు, సునీల్ వచ్చి లాస్ట్ లో చిన్న క్యాన్ టిఫిన్ ఒకటి పట్టుకొస్తారు అలాగా. సో మేము కష్టపడి రుబ్బి కలిపినటువంటి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేయచ్చా? స్పూన్ తీసుకోండి. మీరు టేస్ట్ చెప్తే ఇంకెవరి కోసం? మీకోసమే కదా. థ్యాంక్ యూ కౌశల్య గారు.
సూపర్. కౌశల్య గారు చేస్తే ఇంకా అది ఎలా ఉంటది ఏంటి అని ఎలా చెప్పమంటారు చెప్పండి. నాకు వ్యంగ్యంగా స్టాంపు. చెప్తున్నాడా, ప్రేమగా చెప్తున్నాడా, లేదు. నిజంగా చెప్తున్నాడు? చాలా ప్రేమగా చాలా నిజంగా చెప్తున్నాను. ఓకే, చాలా థాంక్ యూ. సూపర్ గా ఉంది, మంచి స్పైస్ ఉంది, ఎలా అయితే కావాలనుకుంటామో అలానే ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా టమాటో పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. టొమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కేజీ టొమాటో, 1/2 కేజీ ఆయిల్, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1 టీ స్పూన్ మెంతిపొడి, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 కేజీ చింతపండు గుజ్జు. తయారీ విధానం: ముందుగా టొమాటోస్ ని కట్ చేసి ఉప్పు పసుపు వేసి 3 రోజుల పాటు ఎండపెట్టి ఉంచుకోవాలి. అవి ఎండి వరుగులయ్యాక స్టవ్ పైన బాండి పెట్టి నువ్వుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపట వేగాక ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రుబ్బురోలులో చింతపండు గుజ్జు, కారం వేసి బాగా రుబ్బుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎండిన టొమాటో ముక్కల్ని రుబ్బురోలులో వేసి మెంతిపిండి వేసి రుబ్బి అదే బౌల్ తీసి రెడీగా ఉన్న తాళింపులో వేసి కలిపి సర్వ్ చేయాలి. అంతే, టొమాటో పచ్చడి రెడీ. మరి నెక్స్ట్ మా కోసం ఏం తయారు చేయబోతున్నారు? ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ అంటే చాలా చాలా మంచిది హెల్త్ కి, అందరికీ తెలుసు. సో ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారు ఏమిటి తెలుసుకుందాం. అంతకంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి తెలుసుకుందాం. ఉసిరికాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు: ఉసిరికాయలు, నూనె, చింతపండు గుజ్జు, కారం, శనగపప్పు, పసుపు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఉప్పు, కరివేపాకు, ఎర్రమిరపకాయలు. సో ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కౌశల్య గారు, ఓకే. తయారు చేద్దాం. స్టవ్ వెలిగిద్దామా? ఎస్, ఫస్ట్ బేసిక్ స్టెప్ అదే, స్టవ్ వెలిగించడం. వెలిగించేసాం, కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసాం. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? కొంచెం నూనె ఇవ్వండి. ఇలాగా చిన్న హెల్ప్ ఏంటి కౌశల్య గారు, మీరు అడగానే కానీ మొత్తం ఇస్తాను. ఇక నూనె పోస్తున్నాను. ఏ నూనెైనా తీసుకోవచ్చు, నువ్వుల నూనె, పల్లి నూనె తీసుకోవచ్చు. రెండిట్లో ఇది బెస్ట్. నేను ఎక్కువ ప్రిఫరబుల్ గా అన్నిట్లో నువ్వుల నూనె నువ్వుల వేస్తాను. నూనె. నాకు నువ్వుల నూనె బాగా నచ్చుతుంది కాబట్టి. దాంట్లో ప్రిజర్వేటివ్ ఉండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయలు కూడా ఇచ్చేసేయండి. కొంచెం సీజన్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి. ఏ సీజన్లో అయినా ఉసిరికాయలు దొరికేటప్పుడు వాటిని తీసుకొచ్చి ఇలా నూనెలో కొంచెం వేపిస్తాం. వేయించడం అంటే ఎర్రగా దోరగా వేయించక్కర్లేదు, కొంచెం మామూలుగా మెత్తగా అయ్యేటట్టు వేయిస్తాం. కలర్ నేను కొంచెం పసుపు పట్టించి పెట్టాను. ఓకే. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఇందులో వేసేస్తున్నాను. ఓకే, అంటే మీద పడినప్పుడు మాత్రం మీరు వేస్తారు, కరివేపాకు లాంటివి మాత్రం నాకు ఇస్తారు కదా. ఆడవాళ్ళ మధ్యన ఆవకాయలు. ఆడవాళ్ళ మధ్య ఆవకాయ. మంచి ప్రాస కదా. సూపర్. సో వీటన్నిటిని బాగా వేయించేసుకోవడం, బాగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి. కొంచెం బాగా అవ్వాలి, మగ్గిపోవాలి. పచ్చడి అయితే ఈజీవే, కానీ కొంచెం ఉసిరికాయలు మగ్గిన దాకా కొంచెం వేయించాలి. ఎలాగైనా నోటి జీవ బాగా తినాలని తాపత్రయం ఉండేవాళ్ళు తప్పకుండా కష్టపడి వండుకుంటారు, కష్టపడి పచ్చడి చేసుకుంటారు. అవును, మన అభిరుచి ఛానల్ అందిస్తున్న ఈ ఊరగాయలు వడియాలు ప్రోగ్రాం ద్వారా నేను ఎన్ని రకరకాల ఊరగాయలు చూశాను, ఎన్ని వడియాలు చూశానంటే అసలు ఇంత ఉందా సబ్జెక్టు అని అనిపించింది. మన వాళ్ళు, మన భారతీయులకి ఎంత దైవభక్తి ఉందో అంత తిండి శ్రద్ధ కూడా ఉంది. అవును, తినేది ఇంతైనా కూడా అన్నీ ఉండాలి మన భోజన ప్రియులు. సో ఉసిరికాయ స్పెషల్ ఎవరన్నా చెప్తారా? ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అవును, అది ఇంచుమించు మీరు నార్త్ ఇండియన్స్ అవనండి, వాళ్ళు స్వీట్ గా తయారు చేసుకుని రోజు పొద్దున్నే తింటారు పడగడుపున. ఓకే. ఎర్లీ మార్నింగ్ డెఫినెట్ గా ఒక ఉసిరికాయ తింటారు. అది ఒంటికి చాలా మంచిది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఏంటంటే ఒక ఉసిరికాయ రోజు తింటే చాలా మంచిది. అంటే కంప్లీట్ విటమిన్ సి ఆ డేకి కావాల్సినంత మనకి వచ్చేస్తుంది. అది సో మెత్తగా అదే నేను చూస్తున్నాను. అయ్యాక కొంచెం బాగా అయ్యాక ఇంకా కొంచెం గట్టిగా మీరు అలా వేడివేడిగా ఉన్నప్పుడు పట్టుకొని చూసేస్తున్నారు. అలవాటు. సో దాదాపుగా మెత్తగా అయిపోయినట్టున్నాయి. సో చూస్తున్నారు కదా, ఉసిరికాయల్ని చక్కగా ఆయిల్లో వేయించాము మెత్తగా అయ్యే వరకు. వాటిని మళ్ళీ సపరేట్గా తీస్తున్నారు కౌశల్య గారు. నెక్స్ట్ ఏం చేస్తారో ఏంటో చూద్దాం. ఇప్పుడు తిరగమూత వేసేద్దాం. నెక్స్ట్ తిరుగుమాట. ఓకే, శనగపప్పు అన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి, దీంట్లో అన్నీ కొంచెం ఉన్నాయి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాము. ఓకే.
వెల్లుల్లిపాయ రుబ్బినప్పుడు కూడా వేయొచ్చు, కచ్చపచ్చ దంచి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ తిరగమాత వేసేద్దాం. తిరగమాత ఇందులోనే తిరగమాతలో వేసేస్తాను. ముందుగా శనగపప్పు, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేయకపోతే పచ్చడి బాగుండదు. వేసి ఆయిల్ 1/2 కిలో ఇందులో వేసేస్తున్నాం. ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి నిలువ ఉంటుంది, బాగుంటుంది. దీనికి కావాల్సిన 1/2 కిలో ఆయిల్ ఏదైతే ఉందో అది మనం ముందు వేసేస్తాం. శనగపప్పు వేసేస్తాం. ఎంత వేయమంటారు? తిరగమో సరిపడా. నెక్స్ట్ ఆవాలు, కొంచెం ఆవాలు, మళ్ళీ మీ ఫేవరెట్ బుడ్డి మిరపకాయలు, మళ్ళీ ఇంకో ఫేవరెట్ వస్తుంది తెలుసా, ఏంటిది? కరివేపాకు. ఇందులో హింగు వేయట్లేదు, అవును, ఎందుకు వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు నచ్చదేమో అనిపించి వెల్లుల్లిపాయ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేసండి. నన్ను ఏమంటున్నారా? ఇది మాత్రం చాలా అన్యాయం కౌశల్య గారు, అన్ని మీరు వేస్తున్నారు, కరివేపాకు మాత్రం నాకు ఇస్తాం. అదేమో అక్కడ వేస్తే ఇక్కడ దాకా పడుతుంది. కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఎలా వండుతావు నువ్వు? సరే అయిపోయింది. నెక్స్ట్ చింతపండు కారం ఇచ్చేయండి, నేను రుబ్బుతాను. అది అయిపోయిన తర్వాత ఇంకా తీసేయడమే. ఓకే, చింతపండు కూడా గుజ్జు 1/2 కిలో. 1/2 కిలో, 1 కిలో ఉసిరికాయలకి. కారం కూడా ఇచ్చేయండి. ఇక్కడ ఇంకేం ఉండదు, వెల్లుల్లిపాయలు కచ్చబెచ్చే నలిగిపోతే అవి ఇచ్చేసేయండి. ఎందుకంటే వేరేగా నేను ఇంక దంచట్లేదు, కొంచెం దంచుతారు, కొంతమంది నూనెలో వేస్తారు. వీటితో పాటే నలిపిస్తున్నాను వెల్లుల్లిపాయలు. ఓకే, సెపరేట్ గా అంటే ఆయిల్ లో దీంట్లో కూడా వేసుకోవచ్చు. చాలా మంది అలా కూడా వేసుకుంటారు గోంగూర పచ్చట్లో వాటిలోని. కొన్ని ఫ్యామిలీస్ లో నేను చూసాను, అంటే వీటిని ఇష్టపడే వాళ్ళు మనిషికి 3 అలా సెపరేట్ గా పెట్టుకొని భోజనం తింటారు. పచ్చి తింటారు, వేయించుకుని. వేయించుకున్నాయి, కర్రీలో వేసుకున్నవి. హెల్త్ కాన్షియస్ ఉన్న ఫ్యామిలీస్ లో చూసాను నేను. అలాంటి చాలా మంది తెలియదు. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, వెళ్ళిపోయి తిండి ఏం చేస్తా చెప్పండి, వాళ్ళు కొని వేయలేం కదా, అలాంటప్పుడు ఇంగు వేసుకుంటాం. కారం కూడా వేసి రుబ్బేస్తున్నాం. ఓకే, కారం కూడా 1/2 కిలో తీసుకొని కారం, ఆ కారం కూడా వేసి వెల్లిగా దీంట్లోనే కలిపేస్తాం. కలిపేసి రుబ్బుతున్నాం. సో వెల్లుల్లితో పాటు కారం కూడా వేసేస్తాం, 2 కూడా మిక్స్ అయిపోయినాయి, బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపిస్తున్నాం. కొంచెం మెంతిపిండి కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు సగం వేయండి. సగం వేసేయమంటారా? మెంతి పిండి సగం వేసేసాం. ఇప్పుడు ఇది ఉసిరికాయలు వేసేయండి. వేయించిన ఉసిరికాయలు మొత్తానికి వేసేసాం. సో చక్కగా అన్నిటిని మిక్స్ చేయాలి. సో కౌశల్య గారు మిక్స్ చేసే ఆఫర్ నాకు ఉందా? చేయండి. మీరు నాకన్నా ఎలా ఉంటుంది, ఘటోత్కచుడు లాగా మిక్స్ చేస్తారేమో అని అనుకుంటాను. నాకన్నా బాగా నేనేదో అడిగాను కదా, నీకెందుకు రాజు, నేను చేసి పెడతాను కదా, నువ్వు శుభ్రంగా తిను అంటారేమో అనుకుంటే అడగగానే ఇచ్చేసారు. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఆయిల్లో ఏది ఉన్నా కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మనం ఆయిల్ తక్కువ వేసి ఉంచుతాం అనుకోండి, నిలువ పచ్చళ్ళు ఏమవుతాయంటే బూజు వచ్చేస్తాయి. అవి రాకుండా ప్రికాషన్ అన్నమాట. ఆయిల్, సాల్ట్ ఈ 2 ఉప్పును నూనె బాగా వేయాలి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో తీసేద్దాం. ఓకే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ నా టర్న్ అన్నమాట. కౌశల్య గారు ఎలా టేస్ట్ చేయిస్తారో చూద్దాం. ఓహో, వేడిగా అన్నం కూడా వచ్చింది. ముద్దుగారే సోదా ముంగిట ముత్యములీడు దిద్దరాని మహిమాల చిన్ని కృష్ణుడు. కౌశల్య గారు చాలా మంచి పాట పాడుతూ ఉసిరికాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసి తినిపిస్తుంటే అబ్బా, నిజంగా చాలా బాగుంది పచ్చడి. అంటే కొంచెం స్వీట్ గా ఉంది. అంటే ఇంకా చింతపండు వల్ల తగులుతోంది, ఉసిరికాయలో ఉన్నట్టు కొంచెం ఒగరు, తగులుతాయి. సో దాదాపు అన్ని రకరకాల టేస్ట్లు అన్ని కూడా తెలుస్తున్నాయి. చాలా చాలా బాగుంది. అందరూ ఎందుకు తెలుసా, చిన్ని కృష్ణుడు అని పాడు, అందరి మధ్యలో కృష్ణుడిలా కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని అన్ని కృష్ణులాగా పొగుడుతూ పాడు. మేము వెన్న పెట్టలే కానీ ఉసిరికాయ పచ్చడి పెట్టారు.
సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ఉసిరికాయ పచ్చడి ఇంట్లో తయారు చేద్దాం అనుకుంటే గనక దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ నిలువ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కేజీ ఉసిరికాయలు, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ పసుపు, 1/2 కేజీ ఆయిల్, 1/2 కేజీ చింతపండు గుజ్జు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి నూనె వేసి ఉసిరికాయల్ని వేయించాలి. అవి మెత్తబడ్డాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రుబ్బురోలులో చింతపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. అది కాస్త నలిగాక కారం వేసి కలిసే వరకు రుబ్బి ముందు తయారు చేసుకున్న తాళింపులో వేసి స్పూన్ మెంతిపిండి వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉసిరికాయల్ని వేసి కలిపి సర్వ్ చేయాలి. అంతే, ఉసిరికాయ నిలువ పచ్చడి రెడీ. సో కౌశల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. అంటే నాకు ఒక్కసారిగా మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు, మీరు తినిపించడం అదంతా కూడా నాకు భలే అనిపించింది. చాలా సంతోషం, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్. ఉసిరికాయ పచ్చడికి, అలాగే టమాటో పచ్చడికి, అలాగే వేడి వేడి అన్నానికి, మీ మాటలకి, మీ దెబ్బలకి కూడా, అన్నిటికీ చివరికి దెబ్బలు కూడా పెట్టారు. అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాలు. చూడటమే కాదు, ఇంట్లో ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ మరో మంచి మంచి ఊరగాయలు వడియాలతో ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాను. నేను మీ రాజ్, సైనింగ్ ఆఫ్. టాటా.